ప్రియ భగవద్బంధువులారా, రేపటి రోజున మరొక విశేషం. కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఎంతో విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం కార్తికేయుని ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అని, ఈరోజు నాగుల చవితి అని, మహాచతుర్థి అని కూడా అంటారు. ఇది సర్ప పూజకి ఉత్కృష్టమైనటువంటి దినం. కార్తీక శుద్ధ చవితి నాడు ఖచ్చితంగా నాగుల్ని ఆరాధించాలి. నాగుల చవితి పర్వదినాన్ని మనందరం కూడా చెయ్యాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. రోజున ఈ సర్ప ఆరాధన, ఈ నాగుల చవితి పర్వదినాన్ని ఎవరు ఎక్కువగా చేయాలంటే 5 నక్షత్రాల వాళ్ళు తప్పకుండా చెయ్యాలి. ఎవరా 5 నక్షత్రాలు అంటే ఆశ్లేష నక్షత్రం వారు, ఆరుద్ర నక్షత్రం వారు, మూలా నక్షత్రం వారు, పూర్వాభాద్ర నక్షత్రం వారు, పూర్వాషాఢ నక్షత్రం అనేటువంటి 5 నక్షత్రములు సర్ప నక్షత్రాలు అంటారు. ఈ సర్ప నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క సర్ప ఆరాధన చెయ్యాలి. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగము అంటే ఏమిటి అర్థం? నాగములో నా అనగా ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని నాగము అంటారు. అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ఏమిటి? కాలము. కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే కాలనాగము లేదా కాలనాగు అని అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కాలసర్పదోషం ఉన్న వారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. అటువంటి అవరోధాలన్నీ కూడా పోగొట్టుకోవాలంటే సర్ప ఆరాధన చెయ్యాలి. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవన క్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది. కావున కార్తీక మాసంలో నాగులని తప్పకుండా ఆరాధించాలి. అగ్ని దేవతగా ఉండేది కార్తీక మాసంలోనే. మన జీవనానికి కావలసిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్యగా, శంకరునికి ఆభరణముగా కూడా సర్పమే. కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించినటువంటి ఫలం దక్కుతుంది. కార్తీక మాసమంతా ఇంట్లో నాగప్రతిమను ఆరాధిస్తూ నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీక మాసం 4 రోజులు కాకపోయినా కనీసం కార్తీక శుద్ధ చవితి నాడు, నాగుల చవితి నాడు నాగులను ఆరాధించాలి. చవితి అంటే 4వది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో 4వది మోక్షం. కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మనందరికీ కూడా మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చినటువంటి కష్టాల నుండి విముక్తులవుతారు. కావున నాగుల చవితి నాడు దేవాలయంలో లేదా గృహంలో లేదా పుట్టల వద్ద ప్రతి ఒక్కరూ కూడా నాగదేవతల్ని ఆరాధించండి.